Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని ప్రవేశపెట్టారు. సో ఆ టైంలో వాళ్ళకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంటర్ చేస్తారు. అసలు రాజ్యాంగం అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఇప్పుడు లేదు మనకు అనేది ఒకటి ఉంది. సో దీని మీద 1, 2, 3 ఏం లేవు. ఒక్కసారి గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కొడితే ఫ్రీ PDF డౌన్లోడ్ అందరికీ అవైలబుల్. చదువు. అది అప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు మేబీ కలర్ ఫాంట్ మార్చారేమో డిజిటల్ వర్షన్. అందరికీ అవైలబుల్ ఉంది. చదువు. ఓకే. అంత గొప్ప కాన్స్టిట్యూషన్ అంటున్నావు కదా, అంత గొప్ప కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? బాబా సాహెబ్ అంబేద్కర్ కదా. ఆయన పేరు బాబా కాదు, సాహెబ్ కాదు, అంబేద్కర్ కూడా కాదు. నెంబర్ 1. నెంబర్ 2, అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసిన అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటెస్ట్ చేస్తే ఎందుకు గెలిపించలేకపోయింది? అతని విద్వత్తు, అతని విద్య, అతని ఎక్స్పీరియన్సు, అతని విజన్ కనీసం పార్లమెంట్లో ఎందుకు కూర్చోపెట్టలేకపోయింది? చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్. సో ఇప్పుడు బాబా సాహెబ్ అంబేద్కరే ఓవర్ రాశారు అన్నారు కొంతమంది. 140 మంది. తమ్ముడు, బాబా సాహెబ్ అంబేద్కర్ కాదు. బాబా ఏదో రెస్పెక్ట్గా, ఏదో ప్రేమగా పిలుస్తారు. సాహెబ్ అంటే అది కూడా రెస్పెక్ట్కి సంబంధించింది. అంబేద్కర్ ఆయన గురువు పేరు, ఆయన ఏదో గౌరవంగా పెట్టుకున్నాడు. అసలు పేరు చెప్పు ఫస్ట్. చెప్పు. రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ అసలు పేరు చెప్పు. చెప్పు. నాకు తెలియని విషయాల గురించి ఎందుకు తమ్ముడు? భీమ్రావ్ అతని పేరు. భీమ్రావ్ పాపులర్ అవ్వకుండా బాబా సాహెబ్ అంబేద్కర్ ఫేమస్. స్టాట్యూస్ ఫేమస్. ఎక్కడైతే అవసరం వస్తుందో అక్కడ ఒక కలర్ ఫోటో పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దండేస్తారు. అది కాదు సొల్యూషన్. కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏం జరుగుతుందో నాకు తెలియదు, దండేయడం వల్ల ఏం జరుగుతుందో నాకు తెలియదు. అనవసరమైన మీ పనుల కోసం ఆయన ఫోటోని ఆయన ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిందని దాన్ని కూడా అవమానపరుస్తున్నారు కదా. అంత గౌరవం ఉంటే ఆయనే కదా రాశాడు 10 సంవత్సరాలే ఉండాలి రిజర్వేషన్లు, 10 సంవత్సరాలు తీసేయాలి. ఆయన లేడు. ఆయన రాసిన చూసిన విజనో, ఐడియాలజీయో, వాట్ ఎవర్. 4 సీడీలో DVDలో 4 సినిమాలు నీ చేతిలో పెడితే చూసి దాంట్లో నుంచి నువ్వు సినిమా తీస్తే నువ్వు క్రియేటర్వా? 4-5 రాజ్యాంగాలు ఎదురుగా వదిలే నీ చరిత్రలో నువ్వు చదువుకో. సరే, ఓకే. భారత రాజ్యాంగం ఎంత ఒరిజినల్గా ఫామ్ అయింది, ఆ లైన్స్, ఆ భాష, ఆ పదాలు, ఆ సెక్యులర్లు ఇవన్నీ ఎప్పుడు యాడ్ అయ్యాయి, చరిత్ర చదువు ఒకసారి. అంటే అందరికి తెలిసిన చరిత్ర ఒకటైతే మీరు చెప్తున్న చరిత్ర మరోలా ఉంది. అంటే నాకు పర్సనల్గా వేరే చరిత్ర లేదు, చరిత్ర అనేది ఒకటే ఉంది. బట్ అంటే విజన్ ఏంటుంది మీరు ఆస్పెక్ట్? నేను చూసిన అంశాలు, దాంట్లోని ఇన్ఫర్మేషన్, నేను మాట్లాడే ప్రతి మాటలు I abide by every word I speak. I'm accountable for my every action and deed. ఇప్పుడు ఇండియా ముందుకెళ్తుంది అనిపిస్తుందా, ఇంకా అక్కడే ఆగుంది అనిపిస్తుందా? డెవలప్మెంట్లో కానీ మీకేమనిపిస్తుంది? డెవలప్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఏంది డెవలప్మెంట్, అండర్ డెవలప్మెంట్ ఇవన్నీ లేక మన దగ్గర ఏమీ లేకే బోల్డెని దేశాలు బోల్డెని సార్లు అసలు అండర్ డెవలప్డ్ నేషన్, అక్కడ ఏమీ లేదు, వచ్చి నేర్పించి వెళ్ళిపోయారు కదా. ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే ఇండియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తుంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? నీ డెఫినేషన్ ఏంటి? ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ రావడం. అంటే ప్రతి ఒక్కరు జాబ్ చేసుకోవటమే నీ పర్పస్ అయితే ఆ జాబ్ వాడు ఎత్తుకుంటాడేమో, వాడికి అవసరం అయితే. ఎవరికైతే జాబ్ ఎత్తుకుంటున్నారో, నిజంగా జాబ్ చేయడం వాడి పర్పస్ అనుకుంటే ఎత్తుకుంటాడేమో. హీల్ ఫైండ్ హిస్ వే. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డైమెన్షన్స్, అదర్ వేస్, అదర్ ఇంట్రెస్ట్, అదర్ ప్రయారిటీస్. మీకు హీరోస్లో ఇష్టమైన హీరో ఎవరు? హీరో అంటే సినిమా హీరో, మూవీ హీరోస్ అంటే ఏంటి? ఏ భాషలో, ఏ టైం పీరియడ్లో? లాస్ట్ నుంచి బట్ ప్రీవియస్, ఇప్పుడు ఓల్డ్ మూవీస్ నుంచి ఇప్పటి వరకు. ఓల్డ్ అంటే ఎప్పటి నుంచి? NTR గారు, ANR గారు టైం. అలా ఆ టైం. యా, అందరూ గొప్ప యాక్టర్స్. నాకు బేసికలీ యాక్టర్స్ అంటే నాకు పర్ఫార్మెన్సెస్ ఇష్టం. ఒక గొప్ప యాక్టరు అంత గొప్పగా పర్ఫామ్ చేయలేని సినిమాలో, కొన్ని కుదరలేని సినిమాలో కొన్ని సరిగా ఆడవు. అలాగని చెప్పి యాక్టర్ తక్కువ లేదంటాను కాదు, కొన్ని పరిస్థితులు కుదరవు, అంతే. కొన్ని కుదురుతాయి. నవడేస్ ఎవరు బాగా చేస్తున్నారు అనిపిస్తుంది మీకు? అందరూ బాగానే చేస్తున్నారు. ఒక్క పేరు చెప్పండి, ఎవరిదైనా ఒక్క పేరు చెప్తే ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా చేయనట్టేనా? కాదు ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు. ఒకళ్ళ పేరు ఎలా జస్టిఫై చేస్తాం? ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి అంటే జనాలు నచ్చుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి,
అంటే జనాలు నచ్చుతుందనే కదా. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఓపెనింగ్ ఫాలోయింగ్ చూస్తే తెలుస్తుంది కదా ఆయన పర్ఫార్మెన్స్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఈక్వేషన్స్ నాకు తెలియదు కానీ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్సెస్. మీకు పర్టికులర్గా హీరో ఇష్టం అని చెప్పి ఏం లేదా? హీరో అంటే ఎట్లా ఇష్టం, నాకు పర్ఫార్మెన్స్ ఇష్టం. అది పర్ఫార్మెన్స్ ఎవరిది ఒకటి చెప్పండి, ఒకరు పర్ఫార్మెన్స్ ఇష్టం నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా చేస్తారు, పీకే సార్ బాగా చేస్తారు, చాలామంది విజయ్ దేవరకొండ ఇస్ డూయింగ్ గుడ్. మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? నేను డైరెక్షన్ చేసే ఒకవేళ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో లేదు. ఒకవేళ జరిగితే ఫ్యూచర్లో జరిగితే ఏమో అప్పుడున్న పరిస్థితులకి మేబీ అందరు కొత్త వాళ్ళతో చేస్తానేమో. స్క్రిప్టింగ్ కానీ నేను ఏ సినిమా చేద్దామని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అసలు డైరెక్షన్ చేస్తాను ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గరలో లేదు. ఏదో ఇంట్రెస్ట్ ఉంటే ఏదో యాక్టింగ్ చేద్దాం, చూద్దాం పనికి వస్తామా లేదా. డూ ఇట్. ఐమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ రైట్ నౌ. ఇంకా వేరే క్రాఫ్ట్లో ప్రూవ్ చేసుకుందాం, చేసి చూపిద్దాం అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. కంప్లీట్ చేద్దాం అని. ఐమ్ జస్ట్ అన్ యాక్టర్ హూ ఇస్ లుకింగ్ టు ఎక్స్ప్లోర్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.